వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. 2019 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ మలుపు. కల్లో కూడా ఊహించని విధంగానే వచ్చింది ఆ తీర్పు. మరి ఆ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహాలు, నినాదాలు, ప్రచార శైలిలు అన్నీ కలిసి వచ్చాయి. ముఖ్యంగా రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్ అయితే అమ్మో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే మారుమోగిపోయింది. అసలు దీన్ని చూసే చాలామంది ఓట్లేశారన్నట్టు కూడా వచ్చింది. మరి పార్టీకి భావోద్వేగ తరంగాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక చిన్న గ్రామం నుంచి పెద్ద నగరం వరకు ఆ నినాదం ఒక ఉద్యమంలా మారిపోయింది. చివరికి అసలు వైసీపీ గెలవదు అనుకున్న స్థానం నుంచి 151 సీట్ల ఘన విజయానికి దారితీసింది. మరి ఆ సమయంలో ప్రజల్లో మార్పు ఆకాంక్ష బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్కి ఓటేద్దాం, ఓటేసి చూద్దామని ఆలోచించారు. మరి దీంతో పాటు జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రభావం, ఆయన సమన్వయంతో కూడిన ప్రచారం ఇవన్నీ కలిపి వైసీపీని విజయం కూడా సాధ్యం చేశాయి. అయితే వీళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పనులు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఏపీలో వచ్చిన అప్పులు, అసలు జగన్ పరిపాలన చూసి పిచ్చెక్కిపోయిన జనాలు వామ్మో వద్దు బాబు అనుకున్నారు. ఓన్లీ వన్స్ అన్నట్లుగానే 2024 ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. ఇంకా వద్దు జగన్ అని పంపించేశారు. అదే కావాలి అన్న జనాలు వద్దు జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇక అదే ప్రచార పద్ధతులు ఆశించినప్పటికీ వైసీపీకి ఫలితం ఇవ్వలేకపోయింది. 2024 ఎలక్షన్స్లో ఫలితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ. ఇక రాజకీయ వాతావరణం, ప్రజల ప్రాధాన్యతలు, అభివృద్ధి చర్చ ఇవన్నీ కొత్త దిశలో సాగాయి. ఫలితంగా పార్టీకి నిరాశజనక ఫలితాలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహంపై వైసీపీ లోపల మళ్ళీ రచ్చ మొదలైంది. మరి ఇదే సమయంలో ఇప్పుడు ప్రజలంతా కూడా అమరావతి రాజధాని వైపే చూస్తున్నారు. దానికి ఏకంగా స్టేటస్ కూడా దక్కింది. కాకపోతే ఫస్ట్లో జగన్ కూడా అమరావతికి మద్దతు ప్రకటించారు. మరి దాని తర్వాత ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. తర్వాత కొత్తగా ప్రతిపాదించిన మావిగన్ రాజధాని కాన్సెప్ట్తో బయటకు వచ్చారు ఆయన. ఇది రాజకీయ వర్గాల్లో ఏంటి, వైసీపీలోనే హాట్ టాపిక్గా మారింది. మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి గన్నంట. ఇది అసలు ఒక్క జగన్కే సాధ్యం అని కూడా మాట్లాడుకున్నారు. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపే కారిడార్ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దండి అని ఆయన భావన. దీనిపై నేను చంద్రబాబుకి చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు ఊహు అన్నారని కూడా ప్రెస్ మీట్లో మాట్లాడి ఆయనే కామెడీ పీస్ అయిపోయారు. మరి దీనిపైన తీవ్రంగా విమర్శలు, చర్చలు వచ్చినప్పటికీ అసలు తగ్గేదేలే అన్నట్లు, తగ్గే ప్రసక్తే లేదు అని జగన్ స్పష్టం చేశారు కూడా. కానీ ఇప్పుడు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు జగన్. రావాలి జగన్, కావాలి మావిగన్ అనే కొత్త నినాదంతో ముందుకెళ్లాలని పార్టీ వ్యూహకర్త రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా మనం చూస్తున్నాం. ప్రచారాలు కూడా దర్శనమిస్తున్నాయి, కటౌట్లు. మరి మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే మావిగన్ రాజధాని కారిడార్ కావాలి అనే సందేశంతోనే పోస్టర్లు వస్తున్నాయి. అసలు జగన్కి ఏమైనా పిచ్చొచ్చిందా, లేకపోతే వైసీపీకే పిచ్చి పట్టిందా? అసలు ఎందుకు ప్రపంచం అంతా ఒకదారిలో నడిస్తే జగన్ మాత్రం నియంతలా ఇంకో దారిలో నడుస్తారు అని కూడా సెటైర్లు వేస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు లేకుండా తక్కువ ఖర్చుతోనే రెడీమేడ్ రాజధాని నిర్మించేద్దామనే వాదన కూడా ఆయన ప్రచారంలో భాగంగానే తెలుస్తోంది. అసలు ఈ ఫ్లెక్సీలు అధికారికంగా జగన్ నుంచి వచ్చాయా, పార్టీ నుంచి వచ్చాయా, లేకపోతే కొందరు వ్యక్తిగతంగా నేతలు ముందుకేశారా అన్నది స్పష్టంగా తెలియాల్సిందే. అయితే సోషల్ మీడియాలో ఇవి వైరల్ కావటం పెద్ద చర్చకే దారితీసింది. అయితే బటన్ నొక్కడానికి పరిమితం అవుతాడు, లేకపోతే ఫ్లెక్సీలకి పరిమితం అవుతారు. గతంలో రప్పారప్ప అనేది కూడా వైరల్ అయింది. ఇంకా నువ్వు మారవా జగన్? అట్లీస్ట్ నీకు సలహాలు ఇచ్చే సలహాదారులైనా మార్చుకో, మీ ప్లాన్స్ చాలా చెత్తగా ఉంటున్నాయని కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్. కానీ వీళ్ళకి మద్దతుదారులు కూడా ఉన్నారు కొంతమంది గొర్రెలు. మరి వీళ్ళు అభివృద్ధి దిశగా ధైర్యమే అడుగ్గా చూస్తున్నారు. మరికొందరు దీన్ని రాజకీయ రిస్క్గా కూడా విశ్లేషిస్తున్నారు. మరి ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే 2019లో భావోద్వేగంగా చేసిన నినాదం పనిచేసింది. ఎందుకంటే అప్పట్లో జనాలు ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి జగన్ వచ్చారు. కానీ 2029 నాటికి ప్రజలు మార్పు వచ్చేసింది. వాళ్ళకి చాలా స్పష్టమైన అభివృద్ధి ఫలితాలు చూపించాలి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం చూపించాలి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే వాళ్ళు మళ్ళీ ఓటేసే ఛాన్స్ ఉంటుంది. కేవలం స్లోగన్స్ సరిపోతుందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ప్రణాళికలు అమలు, పారదర్శకత అవసరమా అన్నది మాత్రం వైసీపీని డిసైడ్ చేసుకోవాలి. అయితే మావిగన్ కాన్సెప్ట్పై వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. మరి పార్టీ అంతర్గత ఐక్యత, ప్రజాభిప్రాయం రెండూ పరీక్షగా మారనున్నాయి. మరి కొత్త నినాదం ప్రజల్లో ఎంతవరకు స్పందన తెచ్చుకుంటుంది, అది 2029 ఎన్నికల దిశను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.
మరి రాజకీయాలు నినాదాలు దారితీసే దిశ నిర్ణయించవచ్చు, కానీ తుది తీర్పు మాత్రం ప్రజలే ఇస్తారు. చూద్దాం జగన్ ఏమన్నా కొత్త ఫార్మాట్తో ముందుకొస్తారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.